హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం సౌదీ ఫుడ్ ఫీస్ట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళబోతున్నాం. మనమైతే సౌదీ రియాద్లో ఉన్న అట్రాక్టివ్ స్పాట్స్ అండ్ ట్రావెల్ స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఇప్పుడైతే మనం సౌదీ ఫుడ్ ఫీస్ట్ ఫెస్టివల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్ అయితే 15 రియాల్ పర్ పర్సన్ వీబుక్లో టికెట్ బుక్ చేసుకొని రావాలి. హనీ మ్యూజియం అయితే మనకి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది అట్రాక్షన్గా. ఇందులోపలికి వెళ్ళి హనీకి సంబంధించిన రిలేటెడ్ అన్నీ మనమైతే ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దాం. ఫస్ట్ అయితే అట్రాక్టివ్గా కనిపించడానికి కోసం హనీ ఎలా తయారవుతుంది, ఏ విధంగా ఈ మెథడ్లో వీళ్ళు తయారు చేస్తారని చెప్పేసి చాలా అంటే చాలా నోట్స్ అయితే ఉంటాయి. దీని తర్వాత అయితే మంచి మ్యాజిక్ రూమ్ అయితే మనకి కనిపించబోతుంది. ఇది ఒక మ్యాజిక్ రూమ్ అనే చెప్పాలి. అట్రాక్షన్గా ఉండడం కోసం వీళ్ళు ఇది డిజైన్ చేశారు. ఎంత బాగుందంటే 3D వ్యూ, 3D రూమ్లోని కొంచెం హౌస్ ఆఫ్ హైప్ చిన్న వైబ్స్ అయితే ఇచ్చింది. చూడ్డానికైతే భలే మస్తుంది. మంచిగా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక అట్రాక్షన్ కోసం మాత్రమే. దీని నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఆ మ్యూజియంని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడైతే మనకి చాలా టైప్స్ ఆఫ్ హనీస్ అయితే కనిపిస్తాయి. హనీని మనకి టేస్ట్ చేయడానికి ఇస్తారు, కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు మన హనీబీ లైఫ్ ఎలా ఉంటుందో, ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క స్టేజ్ నుంచి ఎలా వస్తుందో, అవి ఎలా బీగా మారుతుందో అంతా ఇక్కడైతే మనం చూడొచ్చు. దీనికి రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగైతే ఉంటుంది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మనమైతే బయటికి వెళ్తున్నాం. కావాలంటే హనీ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇంకా మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఫుడ్ స్టాల్లో డిఫరెంట్ మనం కుకీస్, పడ్డింగ్, కేక్స్ అయితే చూడొచ్చు. మనకి కావాలంటే టేస్ట్కి ఇస్తారు కొంచెం. అది మనం టేస్ట్ చేసి నచ్చితే మాత్రం మనం తీసుకోవచ్చు. ఒక్కొక్కటి దీని రేట్ ఎలా ఉన్నాయంటే 30 రియాల్ అలా ఉన్నాయి. ఇప్పుడు నేను టేస్ట్ చేసిన కేక్ అయితే అసలు పెద్దగా ఏం టేస్ట్గా ఏం లేదు. మీలో ఎంతమందికి ఇష్టం తండూరీ చాయ్ అంటే? ఇలా ఇసుక మీద తండూరీ చాయ్ చేసిస్తారు. 15 రియాల్ అంట ఒక్కొక్కటి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాయ్. ఇప్పుడైతే మీరు ఇదంతా చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. ఇంకా మనం ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సో ఈ ఎక్స్ప్లోర్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరైతే మిగతా వీడియో చూడాలంటే లైక్ చేసి చూసేయండి, నాకు మంచి సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి మరి చూసేయండి. ఇక్కడ మనకి వీళ్ళు ఓన్గా తయారు చేసిన మాయిశ్చరైజర్స్ అంట. మనకు కావాలంటే ఇక్కడ స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారనమాట. జస్ట్ మాయిశ్చరైజర్ అడిగితేనే 95 రియాల్ అంటారు, నియర్లీ 2000 రూపీస్ ఇన్ ఇండియన్ మనీ. ఇవి కాకుండా ఇంకా స్ప్రేస్, హెయిర్ స్ప్రేస్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా కాదండి, నిజంగా ఫ్రూట్స్ని డ్రై చేసి అమ్ముతారనమాట. ఇదంట పాయ అంటారు వీటి పేరు. ఇవి చూస్తే ఎండిపోయినట్టున్నాయి, చూస్తే పుల్లగా ఉన్నాయి. నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఇవన్నీ ఫ్రీగా మనం టేస్ట్ చేసి కావాలంటే అమ్ముతారనమాట. ఇలాగే మనమైతే నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి నెక్స్ట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఫ్రూట్ పల్ప్స్. ఇవి కూడా మనకి కావాలంటే తీసుకోవచ్చు, చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది సలాడ్, బీట్రూట్ సలాడ్ అనమాట. ఇది ఇక్కడ ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నా అన్నీ ఫ్రీ కాదు, అలాగని అన్నీ మనకి డబ్బుల కోసం కాదు. ఫ్రీ ఉన్నవి మనం తినొచ్చు, మిగతావన్నీ మనం పర్చేస్ చేసుకోవాలి చాలా వరకు. ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ కేక్స్, ఫుడ్స్ ఇక్కడ చూడొచ్చు. ఇవేమీ ఫ్రీ కాదనమాట, మనం కొనుక్కోవాలి. ఇవన్నీ కావాలంటే ఇక్కడ జస్ట్ షో కోసం మాత్రం పెట్టారు. నేను అనుకున్నాను ఇవన్నీ ఫ్రీగా పెడతారేమో నుంచి 15 రియాల్ కదా అని అనుకున్నాను, కానీ కాదంట. ఇక్కడ చూస్తుంటేనే బ్యూటీ భలే ఉంది ఈ స్టాలు. ఇక్కడ కావా అంటే చాలామందికి తెలీదు. ఇక్కడ మన చాయ్ అంటాం కదా, చాయ్ లాగా ఇక్కడ అందరూ కావా తాగుతారనమాట. కొంచెం హాట్గా ఉంటుంది, కొంచెం చేదుగా కూడా ఉంటుంది. ఇప్పటివరకు హాఫ్ స్టాల్స్ అయితే మనం కవర్ చేసాం. ఇప్పుడైతే పరేడ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ పరేడ్ ఎలా ఉంటుందన్నమాట. మధ్యలో లేడీస్ ఉంటారు, బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. బ్యాక్ సైడ్ కూడా ఇలా బొమ్మలు పెట్టి ఇలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం ఏ ఊరు వెళ్తే, ఏ దేశం వెళ్తే వాళ్ళ తగ్గట్టుగా ఫుడ్ కానీ లేదంటే వాళ్ళ కల్చర్ కానీ చూడాలంటే కొంచెం బయట తిరగాలి. బయట తిరిగితేనే ఏమన్నా తెలుస్తుంది, రూమ్లో ఉంటే ఏమీ తెలీదు. సో అప్పుడప్పుడు మనకున్న సరౌండింగ్స్ వదిలి మనం బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనకు పెరుగుతుంది. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. పిల్లలకైతే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు
డిసెంబర్లో మ్యాంగోస్, ఇన్ని మ్యాంగోస్, ఇంత మ్యాంగో సీజన్ లేని టైంలో కదా కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మనం థాయ్ ఫ్లవర్ అంటే ఇక్కడ జస్ట్ ఇప్పుడు థాయిలాండ్ ఫుడ్కి అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది సౌదీ అరేబియన్ ఫుడ్, ఇప్పుడు థాయ్ ఫుడ్ అనమాట. థాయ్ ఫుడ్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందులో మనం ఫస్ట్ ఫ్రూట్స్ చూస్తున్నాం, జస్ట్ ఫ్రూట్ సలాడ్స్. ఆ తర్వాత అయితే ఇప్పుడు మనం సూప్ చూడబోతున్నాం, రొయ్యల సూప్ అనమాట. పచ్చిగా ఉంటుంది, జస్ట్ వెజిటేబుల్స్, వాటరు, రొయ్యలు అవే ఉన్నాయన్నమాట. ఇది కొంచెం ఫ్రీగానే సర్వ్ చేస్తున్నారు. నేనైతే తినలేకపోయాను, జస్ట్ ఆ రొయ్యలు కొంచెం తినేసి ఇంకా వదిలేసాం. బట్ ఓకే, వాళ్ళకి ఇది అలవాటు అయిపోయిన ఫుడ్, మనలాంటి వాళ్ళం అయితే తినలేమండి. ఈవెన్ ఇండియన్స్, అందులో సౌత్ ఇండియన్స్ అయితే అస్సలు తినలేరు. టమాటోలు ఉన్నాయి చూసారా. నెక్స్ట్ నూడిల్స్. మనం వీడియో తీస్తున్నామని చెప్పి ఈయన తెగ ఊపేస్తున్నారనమాట. సో 35 రియాలంట 1 ప్లేట్. మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కల్చరల్ డ్యాన్స్ అయితే చూస్తాం కదా, ఇది సౌదీలో వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అనమాట. చూసి కొంచెంసేపు ఆనందించండి. ఇప్పటి వరకు మనం 50% అయితే చూసాం, ఇంకో 50% అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫుడ్తో పాటు క్లోతింగ్ షాప్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు 50% అయింది కదా, ఇప్పటి వరకు అన్నీ మనం స్టాల్సే చూసాం. ఇప్పుడు ఇకపైన మనం అంటే సౌదీలో ఏ రీజన్స్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే తింటారో, అక్కడ ఎలా బ్రతికేవారో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. ఫస్ట్ నజ్రాన్ రీజన్లో వాళ్ళు ఒకప్పుడు అంటే పూర్వకాలంలో వాళ్ళు ఎలా బ్రతికేవారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, దాంతోపాటు వాళ్ళు ఇలాంటివన్నీ తయారు చేసుకొని వాళ్ళైతే జీవన విధానం సాగించేవారు అనమాట. 1950కి ముందైతే అసలు సౌదీ అరేబియా అనేది ఒక పేద దేశం ఇండియాతో కంపేర్ చేసుకుంటే. తర్వాత వీళ్ళ భూముల్లో ఆయిల్స్ పడినప్పటి నుంచి వీళ్ళందరూ కోటీశ్వర్లు అయితే అయిపోయారు. అంతకుముందు వాళ్ళ జీవన విధానం ఎలాగుండేదో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కో టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంటుంది. అలా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక్కదాని పేరు కూడా నాకు తెలియదు, మీరు నన్ను అడగండి కూడా, ఎందుకంటే ఇవి ఒక్కసారి చూసింది కూడా కాదు. డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటో పప్పులా ఉంది, ఇదేమో కిచిడీలా ఉంది. ఇవి కూడా మనం టేస్ట్ చేసి చాలామంది కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. మనమైతే జస్ట్ చూడడమే. పోనీ వీళ్ళు ఏదైనా ఇంగ్లీష్లో రాసారా అంటే ప్రతిదీ అరబిక్లో రాసి కింద పెట్టుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ మనం చూడబోయేది ఆల్ బహా రీజన్. ఇక్కడ వాళ్ళు కుండలు తయారు చేసుకుంటూ బ్రతికేవారు అనమాట. దానికి నిదర్శనంగా ఇప్పుడున్న ఫస్ట్ మీరు చూస్తున్న ఆ చెట్టు. అలాగే ఇక్కడ వాళ్ళు చెక్కలతో అనమాట ఇలాగా వస్తువులు అవి తయారు చేసుకుంటూ అమ్ముకునేవారు. ఇక్కడ ఫుడ్ ఇది, ఆ రీజన్లో ఫుడ్ ఇది. البر هذا ايوه. وعندنا الشاي المخلوط بالحبة قدوش النعناع الورد بس يحتاج له دينار يزيد. వాళ్ళ కల్చర్ గురించి తెలియజేశారు. వీళ్ళందరూ కుమ్మర్లు అనమాట. కుమ్మర పని చేసుకుని అప్పట్లో బ్రతికేవాళ్ళు. వాళ్ళ రీజన్కి రిలేటెడ్గా ఇదైతే ఇలా పెట్టారు. మనం కూడా ఫ్రీగా చేయాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెద్ద క్యూ ఉందని మేమైతే చేసుకోలేదు. నెక్స్ట్ రియాద్ రీజన్. జస్ట్ జనరల్గా క్యాండిల్ లైట్ డిన్నర్స్ లాగా మనకి క్యాంప్ ఫైర్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో దానికి నిదర్శనంగా చూస్తున్నారుగా ఇవన్నీ. అక్కడ ఫుడ్, రియాద్లో ఫుడ్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. మెయిన్గా ఇది కావా. ఇక్కడ ఫుడ్ అయితే భలే యమ్మీగా ఉంది. డేట్స్తో చేసింది, డెకరేషన్ కూడా డేట్స్తో చేశారు, డేట్ సిరప్తో చేశారనమాట. చాలామంది నచ్చిన వాళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. జీవన విధానం ఎలాగ బ్రతికేవారా ఏంటనేది మనం చూడొచ్చు. దీంతో అసర్ రీజన్లో మెయిన్గా పెయింటింగ్, ఇలాగా థ్రెడ్ వర్క్, వాళ్ళ దానికి రిలేటెడ్గా ఉండేదన్నమాట. ఇక్కడ మనం కూడా పెయింటింగ్ అది చిన్నపిల్లలు ఉంటే వేయించవచ్చు ఫ్రీగానే. పేపర్స్, స్కెచ్లు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
جيب لي ريحته. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కసిమ్ రిజం ఆల్ కసిమ్. అక్కడ వాళ్ళు మెయిన్గా డేట్స్ అనమాట, డేట్స్ పండించి వాళ్ళ జీవన విధానాన్ని సాగించేవారు. అలాగే ఇలాగ చేనేత వస్తువుల్ని ఇలా తయారు చేసుకునేవారు అనమాట. వాళ్ళకి సంబంధించిన అన్నీ కటిన్స్, మ్యాట్స్ అన్నీ డిఫరెంట్గా కనిపిస్తాయి. అక్కడ ఫుడ్ అనమాట. ఇది ఈ లడ్డూల్లో ఉన్నాయి కదా, ఇవి కావాలంటే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేస్తున్నారంట కొంతమంది. చాలా బాగున్నాయి ఇవైతే. ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి ఇచ్చారు, టేస్టీగానే అనిపించింది. ఇక్కడ దీంతో పాటు మంచి మంచి డిషెస్ అయితే మనం కలర్ఫుల్గా కనిపిస్తాయి, చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి డేట్స్ కుకీస్ అనమాట. ఇవన్నీ డేట్స్తో చేసిన కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది సాఫ్రాను 75 రియాల్ అనమాట, 10 గ్రామ్స్. ఈ కుకీస్ అన్నీ ఫ్రీ. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ఎంత హాయిగా అనిపించిందో ఈయన మ్యూజిక్ వింటూ ఉంటే. సో అదండి సంగతి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సౌదీలో మంచి మంచి కాంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. థ్యాంక్ యూ.